ఇస్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆమె 2 నిందితురాలిగా పేర్కొంది. ఇక ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ ఆమె పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న రాజమండ్రి జిల్లా సెషన్ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పరిగణలోకి తీసుకుని లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు వేసింది. ప్రాసిక్యూషన్ తరపున ప్రభుత్వ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలు వినిపించారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనేది స్పష్టంగా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని కల్పించాలని కేసుగా దీన్ని మనం చూడాలి. అయితే ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదికగానే ఆ నేరాలన్నీ కూడా నేర స్థలాలు పరిశీలించారు. అంతేకాకుండా ఈ కేసులో ఆనాడు పోలీసు వాళ్ళు అధికార పార్టీ చెప్పిన దాన్ని ప్రాతిపదికగా పూర్తిగా సమగ్రంగా విచారణ జరపకుండా ముద్దాయిల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారని, కాబట్టి దీంట్లో తదుపరి విచారణ జరపాలని చెప్పేసి వీధి సుబ్రహ్మణ్యం తల్లి గారు రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి విన్నవించుకున్న తదుపరి విచారణ ఈ కేసులో ఆవశ్యకత ఉన్నదని డీజీపీ గారు భావించి సిట్ వేయడం జరిగింది. ఇక్కడ సిట్ ప్రాతిపదికగా తదుపరి విచారణ కోర్టు ఆదేశాలు తీసుకొని చేయడం జరిగింది. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, సాక్షులు చెప్పిన సాక్ష్యాలు కానీ ఇవన్నీ పరిగణన తీసుకొని అనంతబాబు గారి యొక్క భార్య లక్ష్మీ దుర్గ గారిని 2వ ముద్దాయిగా ఈ కేసులో పెట్టడం జరిగింది.